చాలా సర్వే సంస్థలు రాజకీయ పార్టీల కోసం పనిచేస్తూ ఉంటాయి. కొన్ని మాత్రమే వాళ్ళు సర్వేలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుకుంటారు. అది కూడా బిజినెస్ టైకూన్స్, కొంతమంది పారిశ్రామికవేత్తలు చేసుకుంటున్నటువంటి సర్వేలు. అలాంటి వాటిలో ఒకటి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు లక్నోకు సంబంధించినటువంటి సంస్థ చేసినటువంటి సర్వే. ఇది ఢిల్లీలో చక్కర్లు కొడుతోంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఫలితాల మీద. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది మెజార్టీలతో సహా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇవ్వడం జరిగింది. వాటిని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అండ్ డెవలప్మెంట్ లక్నో, ఇది లక్నో సంస్థ. ద మెగా సర్వే రిజల్ట్ ఫర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ 2024. సో లక్నోకు సంబంధించిన సంస్థ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు సంబంధించి అంచనా వేసి మెజార్టీలతో సహా వాళ్ళు చూపించడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వారీగా ఇక్కడ మనకి ఇచ్చాపురం, ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనటువంటి ఓట్లు, కూటమికి పోలైనటువంటి ఓట్లు, కాంగ్రెస్కి, నోటాకి, అదర్స్కి విన్నింగ్ పార్టీ, విన్నింగ్ మార్జిన్. నేను మార్జిన్ వరకే చదువుతాను, మీరు మిగతా చూసుకోవచ్చు. సో ఇచ్చాపురం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 34,600 ఓట్ల మెజార్టీతోటి. పలాస వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 24,133 ఓట్ల మెజార్టీతోటి. టెక్కల్ వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 27,656 ఓట్ల మెజార్టీతోటి. పాతపట్నం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 32,979 ఓట్ల మెజార్టీతోటి. శ్రీకాకుళం వచ్చేసి తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 20,787 ఓట్ల మెజార్టీతోటి. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 11,647 ఓట్ల మెజార్టీతోటి. హెచ్చర్ల బీజేపీ గెలవబోతుంది 14,130 ఓట్ల మెజార్టీతోటి. నర్సన్నపేట తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 17,890 ఓట్ల మెజార్టీతోటి. రాజాం తెలుగుదేశం పార్టీకి గెలవబోతుంది 13,128 ఓట్ల మెజార్టీతోటి. పాలకొండ జనసేన పార్టీ గెలవబోతుంది 9,425 ఓట్ల మెజార్టీతోటి. కురుపాం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,693 ఓట్ల మెజార్టీతోటి. పార్వతీపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 5,295 ఓట్ల మెజార్టీతోటి. సాలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 28,245 ఓట్ల మెజార్టీతోటి. బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 37,113 ఓట్ల మెజార్టీతోటి. చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 4,487 ఓట్ల మెజార్టీతోటి. ఇక గజపతి నగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 34,441 కోట్ల మెజార్టీతోటి. నెల్లిమర్ల జనసేన పార్టీ గెలవబోతుంది 13,178 ఓట్ల మెజార్టీతోటి. విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 22,163 ఓట్ల మెజార్టీతోటి. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 23,044 ఓట్ల మెజార్టీతోటి. భీమిలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,608 ఓట్ల మెజార్టీతోటి. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 41,685 ఓట్ల మెజార్టీతోటి. విశాఖపట్నం సౌత్ జనసేన పార్టీ గెలవబోతుంది 25,482 ఓట్ల మెజార్టీతోటి. విశాఖపట్నం నార్త్ బీజేపీ గెలవబోతుంది 18,039 ఓట్ల మెజార్టీతోటి. విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 33,693 ఓట్ల మెజార్టీతోటి. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 55,550 ఓట్ల మెజార్టీతోటి. చోడవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 28,130 ఓట్ల మెజార్టీతోటి. వి మాడుగుల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 10,766 ఓట్ల మెజార్టీతోటి. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ మెజారిటీని ఆ సర్వే సంస్థ మెన్షన్ చేయలేదు, ఎవరికి ఎన్ని పోల్ అవుతాయి కూడా అంచనా వేయలేకపోయింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేసింది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, అక్కడ కూడా ఇక్కడ ఓట్లు ఎన్ని వస్తాయి ఏంటి అనేది మెన్షన్ చేయలేకపోయింది, వాళ్ళకి సర్వే సంస్థకి అందలేదు. అనకాపల్లి జనసేన పార్టీ గెలవబోతుంది 16,131 ఓట్ల మెజార్టీతోటి. పెందుర్తి జనసేన పార్టీ గెలవబోతుంది 27,340 ఓట్ల మెజార్టీతోటి. ఎలమంచిలి జనసేన పార్టీ గెలవబోతుంది 24,542 ఓట్ల మెజార్టీతోటి. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 24,517 ఓట్ల మెజార్టీతోటి. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 14,783 ఓట్ల మెజార్టీతోటి. తుని తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 10,570 ఓట్ల మెజార్టీతోటి. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 22,265 ఓట్ల మెజార్టీతోటి. ఇక పిఠాపురం జనసేన పార్టీ గెలవబోతుంది 38,927 ఓట్ల మెజార్టీతోటి. కాకినాడ రూరల్ జనసేన పార్టీ గెలవబోతుంది 44,799 ఓట్ల మెజార్టీతోటి. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 38,298 ఓట్ల మెజార్టీతోటి. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 14,189 ఓట్ల మెజార్టీతోటి. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 39,559 ఓట్ల మెజార్టీతోటి. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 36,238 ఓట్ల మెజార్టీతోటి. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 37,599 ఓట్ల మెజార్టీతోటి. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 38,119 ఓట్ల మెజార్టీతోటి. రాజోలు జనసేన పార్టీ గెలవబోతుంది
80 ఓట్ల మెజార్టీతోటి. గన్నవరం జనసేన పార్టీ గెలవబోతుంది 35,332 ఓట్ల మెజార్టీతోటి. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 51,174 ఓట్ల మెజార్టీతోటి. మండపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 47,875 ఓట్ల మెజార్టీతోటి. రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 6,407 ఓట్ల మెజార్టీతోటి. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 27,101 ఓట్ల మెజార్టీతోటి. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 39,060 ఓట్ల మెజార్టీతోటి. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 12,464 ఓట్ల మెజార్టీతోటి. రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 20,545 ఓట్ల మెజార్టీతోటి. కోవూరు జనసేన పార్టీ గెలవబోతుంది 16,773 ఓట్ల మెజార్టీతోటి. నిడదవోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 16,595 ఓట్ల మెజార్టీతోటి. ఆచంట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,990 ఓట్ల మెజార్టీతోటి. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 57,267 ఓట్ల భారీ మెజార్టీతోటి. నరసాపురం జనసేన పార్టీ గెలవబోతుంది 32,502 ఓట్ల మెజార్టీతోటి. భీమవరం జనసేన పార్టీ గెలవబోతుంది 55,297 ఓట్ల మెజార్టీతోటి. ఉండి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,012 ఓట్ల మెజార్టీతోటి. తణుకు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 35,213 ఓట్ల మెజార్టీతోటి. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ గెలవబోతుంది 34,151 ఓట్ల మెజార్టీతోటి. ఉంగుటూరు జనసేన పార్టీ గెలవబోతుంది 26,229 ఓట్ల మెజార్టీతోటి. దెందులూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9,050 ఓట్ల మెజార్టీతోటి. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 26,420 ఓట్ల మెజార్టీతోటి. గోపాలపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 30,373 ఓట్ల మెజార్టీతోటి. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కానీ ఇక్కడ ఓట్లు ఎవరికి ఎన్ని వస్తాయి కూడా మెన్షన్ చేయలేకపోతుంది. అక్కడ ఒక పబ్లిక్ మూడు మాత్రమే ఆ సర్వే సంస్థ అంచనా వేసింది. చింతలపూడి కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, బట్ మెజారిటీ వేయలేకపోయింది. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 11,536 ఓట్ల మెజార్టీతోటి. న్యూజివీడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,017 ఓట్ల మెజార్టీతోటి. గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,710 ఓట్ల మెజార్టీతోటి. గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,959 ఓట్ల మెజారిటీతోటి. కైకలూరు బీజేపీ గెలవబోతుంది 36,057 ఓట్ల మెజారిటీతోటి. పెడన తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 31,154 ఓట్ల మెజారిటీతోటి. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 30,043 ఓట్ల మెజారిటీతోటి. అవనిగడ్డ జనసేన పార్టీ గెలవబోతుంది 28,862 ఓట్ల మెజారిటీతోటి. పామర్రు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 14,985 ఓట్ల మెజారిటీతోటి. పెనమలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,399 ఓట్ల మెజారిటీతోటి. ఇక విజయవాడ వెస్ట్ బీజేపీ గెలవబోతుంది 21,701 ఓట్ల మెజార్టీతోటి. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 21,244 ఓట్ల మెజార్టీతోటి. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 26,088 ఓట్ల మెజార్టీతోటి. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 10,451 ఓట్ల మెజార్టీతోటి. నందిగామ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,424 ఓట్ల మెజార్టీతోటి. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 14,666 ఓట్ల మెజార్టీతోటి. ఇక పెదకూరుపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 8,277 ఓట్ల మెజార్టీతోటి. తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,087 ఓట్ల మెజార్టీతోటి. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 38,491 ఓట్ల మెజార్టీతోటి. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 25,727 ఓట్ల మెజార్టీతోటి. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 17,692 ఓట్ల మెజార్టీతోటి. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,494 ఓట్ల మెజార్టీతోటి. తెనాలి జనసేన పార్టీ గెలవబోతుంది 27,272 ఓట్ల మెజార్టీతోటి. బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 7,172 ఓట్ల మెజార్టీతోటి. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 32,318 ఓట్ల మెజార్టీతోటి. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 34,376 ఓట్ల మెజార్టీతోటి. గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 25,374 ఓట్ల మెజార్టీతోటి. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 12,902 ఓట్ల మెజార్టీతోటి. నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 7,888 ఓట్ల మెజార్టీతోటి. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,203 ఓట్ల మెజార్టీతోటి. వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 16,049 ఓట్ల మెజార్టీతోటి. ఇక గురిజాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,164 ఓట్ల మెజార్టీతోటి. మాచర్ల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,298 ఓట్ల మెజార్టీతోటి. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 8,117 ఓట్ల మెజార్టీతోటి. దర్శి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,270 ఓట్ల మెజార్టీతోటి. పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,409 ఓట్ల మెజార్టీతోటి. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది
49 ఓట్ల మెజార్టీతోటి. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 17,575 ఓట్ల మెజార్టీతోటి. సంతనోతులపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 12,855 ఓట్ల మెజార్టీతోటి. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,252 ఓట్ల మెజార్టీతోటి. కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 7,837 ఓట్ల మెజార్టీతోటి. కొండపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,017 ఓట్ల మెజార్టీతోటి. మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 16,294 ఓట్ల మెజార్టీతోటి. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 8,263 ఓట్ల మెజార్టీతోటి. కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 23,807 ఓట్ల మెజార్టీతోటి. కావలి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 21,929 ఓట్ల మెజార్టీతోటి. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 4,971 ఓట్ల మెజార్టీతోటి. కోవూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 8,804 ఓట్ల మెజార్టీతోటి. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 24,308 ఓట్ల మెజార్టీతోటి. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 1928 ఓట్ల మెజార్టీతోటి. సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,439 ఓట్ల మెజార్టీతోటి. గూడూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,274 ఓట్ల మెజార్టీతోటి. ఇక సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 5,879 ఓట్ల మెజార్టీతోటి. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,034 ఓట్ల మెజార్టీతోటి. ఉదయగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 15,034 ఓట్ల మెజార్టీతోటి. బద్వేల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవబోతుంది 17,281 ఓట్ల మెజార్టీతోటి. రాజంపేట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 20,801 ఓట్ల మెజార్టీతోటి. కడప తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 20,420 ఓట్ల మెజార్టీతోటి. కోడూరు జనసేన పార్టీ గెలవబోతుంది 18,050 ఓట్ల మెజార్టీతోటి. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 8,510 ఓట్ల మెజార్టీతోటి. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 54,599 ఓట్ల మెజార్టీతోటి. కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 28,297 ఓట్ల మెజార్టీతోటి. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 21,369 ఓట్ల మెజార్టీతోటి. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,438 ఓట్ల మెజార్టీతోటి. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,562 ఓట్ల మెజార్టీతోటి. ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,749 ఓట్ల మెజార్టీతోటి. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 21,184 ఓట్ల మెజార్టీతోటి. నందికొట్కూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,892 ఓట్ల మెజార్టీతోటి. కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 13,675 ఓట్ల మెజార్టీతోటి. పాణ్యం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 15,648 ఓట్ల మెజార్టీతోటి. నంద్యాల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 38,787 ఓట్ల మెజార్టీతోటి. బనగానపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 12,621 ఓట్ల మెజార్టీతోటి. డోన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 13,217 ఓట్ల మెజార్టీతోటి. పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,118 ఓట్ల మెజార్టీతోటి. కోడమూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,332 ఓట్ల మెజార్టీతోటి. ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9,521 ఓట్ల మెజార్టీతోటి. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 17,415 ఓట్ల మెజార్టీతోటి. ఆదోని బీజేపీ గెలవబోతుంది 8,898 ఓట్ల మెజార్టీతోటి. ఆలూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 13,045 ఓట్ల మెజార్టీతోటి. రాయదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 2,322 ఓట్ల మెజార్టీతోటి. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 21,658 ఓట్ల మెజార్టీతోటి. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 20,432 ఓట్ల మెజార్టీతోటి. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,275 ఓట్ల మెజార్టీతోటి. సింగనమల తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 24,001 ఓటు మెజార్టీతోటి. అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,922 ఓట్ల మెజార్టీతోటి. కళ్యాణ్ దుర్గ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 19,843 ఓట్ల మెజార్టీతోటి. రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 28,318 ఓట్ల మెజార్టీతోటి. మడకసిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 6,722 ఓట్ల మెజార్టీతోటి. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 16,939 ఓట్ల మెజార్టీతోటి. పెనుగొండ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 22,639 ఓట్ల మెజార్టీతోటి. పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 12,407 ఓట్ల మెజార్టీతోటి. ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 7,413 ఓట్ల మెజార్టీతోటి. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9,052 ఓట్ల మెజార్టీతోటి. తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 34,179 ఓట్ల మెజార్టీతోటి. ఇక పీలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 9,308 ఓట్ల మెజార్టీతోటి. మదనపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 23,658 ఓట్ల మెజార్టీతోటి. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది
205 ఓట్ల మెజార్టీతోటి. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 9,162 ఓట్ల మెజార్టీతోటి. తిరుపతి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 23,040 ఓట్ల మెజార్టీతోటి. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 11,342 ఓట్ల మెజార్టీతోటి. సత్యవేడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 6,823 ఓట్ల మెజార్టీతోటి. నగరి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 27,592 ఓట్ల మెజార్టీతోటి. గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 7,455 ఓట్ల మెజార్టీతోటి. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 1,638 ఓట్ల మెజార్టీతోటి. పూతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది 27,831 ఓట్ల మెజార్టీతోటి. పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 18,702 ఓట్ల మెజార్టీతోటి. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది 29,375 ఓట్ల మెజార్టీతోటి. ఇది అసెంబ్లీ వైజు మెజార్టీలతో సహా. ఇక టోటల్గా వస్తే కనుక కూటమికి ఎన్ని వచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్టెడ్ టోటల్ సీట్స్ 30, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30 వచ్చేటువంటి అవకాశం ఉంది, ±10. అంటే 30 ఇచ్చారు, 30 లేదా 40. అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి 145 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, 145 మంది ఎమ్మెల్యేలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ±, అంటే 135 కావచ్చు లేదా 155 కావచ్చు, +10 or -10. సర్వేకి మిగిలినటువంటి సర్వేలకి నేను డిఫరెన్స్ చెప్పాను. ఇది ఢిల్లీ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతున్నటువంటి సర్వే. లక్నోకి సంబంధించినటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే. ఈ సంస్థ పారిశ్రామికవేత్తలకి, బిజినెస్ పీపుల్కి రహస్యంగా చేసేటువంటి సర్వే. వాళ్ళు ఎందుకు చేయించుకుంటారు సర్వేలు అనుకోవచ్చు మీరు. బిజినెస్ కోసం వాళ్ళు వివిధ రంగాలకు సంబంధించినటువంటి బిజినెస్, రియల్ ఎస్టేట్ కానీ లేదా ఇతర మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ కానీ వీళ్ళు చేయించుకుంటూ ఉంటారు సర్వేలు. ఆ సర్వేల్లో ఒకటి ఇది. సో కాబట్టి వాళ్ళు మెజారిటీ వైజ్ ఇచ్చారు. ఒక 4-5 నియోజకవర్గాలకు అయితే వాళ్ళ అంచనాలకి అందలేదు. గెలిచేటువంటి 3 మాత్రమే చెప్పారు. మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా వాళ్ళు మెజారిటీతో సహా చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. మెజారిటీల విషయంలో కానీ లేదా వీళ్ళు చేసినటువంటి సర్వేలో ఏది నిజం ఏది అబద్ధం అనే దాని మీద కూడా మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.